ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్న ఆ నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు పోటీ చేసుకుంటున్నారు. అంగబలం, అర్ధబలం రెండింటిలోనూ సమఉజ్జీలుగా ఉన్న ఆ ఇద్దరిలో గెలుపు జెండా ఎగరేసేదెవరు? ఇంతకు ఎవరా నేతలు? ఏంటి ఆ నియోజకవర్గం? హ్యావ్ ఎ లుక్. జనరల్ ఎలక్షన్స్ అంటేనే చిత్ర విచిత్రాల సమాహారంగా ఉంటుంది. అసలేమాత్రం ఊహించని మలుపులు, ఆశించని పరిణామాలు నిరంతరం చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఆ కోవలోకి చెందిందే ఈ స్టోరీ కూడా. వాళ్ళిద్దరూ గత ఎన్నికల వరకు సన్నిహితులు, రాజకీయంగా ఓటమి ఎరుగని నేతలు. అలాంటి ఏపీ ఎన్నికల పోరు భీమిలిలో రసవత్తరంగా మారుతోంది. కూటమి వర్సెస్ వైసీపీ ఎన్నికల రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం సీటు ఎట్టకేలకు చివరి జాబితాలో దక్కించుకున్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి అవంతి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ ఒకప్పుడు మంచి మిత్రులు, ఓ విధంగా గురు శిష్యులు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఒకటే నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. మరి భీమిలి కలిసొచ్చేదెవరికి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. విశాఖ జిల్లాలో భీమిలి సీటుకు ప్రత్యేకత ఉంది. 2009లో ఇద్దరు ప్రజారాజ్యం నుంచి విశాఖ జిల్లా నుంచి ఎన్నికయ్యారు. 2009లో భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాస్, అనకాపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత గంటా నాడు కిరణ్ కుమార్ కేబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. చిరంజీవితో సత్సంబంధాలున్న నేత కావడంతో మంత్రిగా అవకాశం దక్కింది. రాష్ట్ర విభజన తర్వాత గంటా, అవంతి ఇద్దరు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో అయిష్టంగానే అవంతి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేశారు. భీమిలి స్థానం గంటా తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలిచిన గంటా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో అవంతి భీమిలి నుంచి విజయం సాధించి జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ ప్రజలకు చేయాల్సిన పనులు చెయ్యడంతో భీమిలి ప్రజల గుండెల్లో అవంతి చిరస్థాయిగా నిలిచిపోయారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ని టీడీపీ ఎట్టకేలకు కేటాయించింది. సీటు దొరికింది, కానీ గెలుపు అన్నది ఖాయం కాలేదంటున్నారు. ఎప్పటిలాగే ఈసారి భీమిలి కానే కాదని రాజకీయంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి మాజీ మంత్రి వైసీపీ నేత అవంతి శ్రీనివాసరావు కూడా బలమైన నాయకుడే. ఆయనకు గంటా మాదిరిగానే వ్యూహాలు పనడం తెలుసు. నీ ఒకటంటే నేను రెండు అంటారు అవంతి. అవంతి శ్రీనివాసరావు ప్రజల్లో నుంచి వచ్చిన నేత. అతి సాధారణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. రాజకీయ రంగంలో అడుగుపెట్టిన నాటి నుంచి కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరికీ పనులు చేసి పెడతారన్న పేరు సంపాదించుకున్నారు. భీమిలి నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించుకున్నారు. అయితే గంటా వర్సెస్ అవంతి అన్నట్టు సాగుతున్న భీమిలి రాజకీయం చివరికి ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. గంటా 5 ఏళ్ల పాటు మంత్రిగా ఉండి భీమిలికి ఏం చేశారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గంటా గెలిచాక అవంతి మాదిరిగా జనంలో తిరిగారా, అసలు కనిపించారా అని ప్రశ్నల వర్షం కురుస్తోంది. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయడంలో అవంతి శ్రీనివాసరావు ఓ విధంగా ముందున్నారని చెప్పుకోవాలి. ఇక గంటా, అవంతిల మధ్య రాజకీయ పోటీ కొత్తగా సాగుతోంది. వైసీపీ నుంచి ఒక నేతను గంటా టీడీపీలో చేర్చుకుంటే ధీటుగా అవంతి టీడీపీ నుంచి మరో నేతను వైసీపీలోకి తీస్తున్నారు. అంతేకాదు గంటా వైసీపీ వైపు చూస్తే తాను టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతను చేర్పిస్తాను అంటున్నారు. టీడీపీ అసమ్మతి నేతల విషయంలో అవంతి పావులు కదుపుతున్నారు. వారిని తమ వైపు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది తెలిసి గంటా ఎన్నడూ లేని విధంగా వారి ఇంటికి వెళ్లి మరీ బుజ్జగిస్తున్నారు. తనతో పాటు నడవాలని బ్రతిమాలుతున్న పరిస్థితి నెలకొంది.
అలాగే జనసేన నేతల విషయంలో వైసీపీ దృష్టి సారించింది. గంటాకు టికెట్ ఇవ్వడం జనసేన వారికి ఇష్టం లేదు. వారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. దాంతో వైసీపీ వారిని తమ వైపు తిప్పుకోవడానికి పావులు కదుపుతోంది. 2014లో గంటా భీమిలిలో ఏకపక్షంగా గెలిచారు. ఆనాడు ఆయన మీద పెట్టిన వైసీపీ అభ్యర్థి జోరు చేయకపోవడం కూడా ఉపకరించింది. ఇప్పుడు పోటీలో ఉన్నది ఒకనాటి గంటా సహచరుడే. గంట గురించి పూర్తిగా తెలిసిన వారే కావడం గంటా తనతోనే తాను యుద్ధం చేస్తున్నట్లు ఉంటుందని అంటున్నారు. ఇక్కడ మరో పోలిక కూడా ఉంది. గంటా ఓటమి ఎరుగని వీరుడిగా చెప్పుకుంటారు. అవంతి కూడా అంతే. ఆయన కూడా ఎప్పుడూ ఓడిపోలేదు. దాంతో ఇద్దరిలో ఈసారి ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు. ఆ ఓడేవారు ఎవరు, ఓడించేవారు ఎవరు అన్నదే భీమిలిలో అందరిలోనూ హైటెన్షన్ పెడుతోంది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.